దేవునికి మన విన్నపమును తెలియజేయాలి. కనుక మనం ఆయన పిల్లలు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మనం పుట్టించాడు, మనకు ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు, చనిపోయి తిరిగి లేచినాడు. అనుదినం మన విషయంలో ఆయన చింతగలవాడుగా ఉన్నాడు. అనగా కీర్తనకారుడు అనుదినము మా భారములను ఆయన భరించుతున్నాడు. కనుక మన అనుదిన భారాలు భరించేవాడు ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మన భారం ఆయన మీద మోపాలి. చెప్పండి, ఏం చేయాలా? మన భారం ఆయన మీద. నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ కార్యము సమర్పించేది. పలకండి, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. కనుక మన పని ఏంటి? మన భారాన్ని ఆయన మీద మోపడమే పని. అంటే ఏంటి? ప్రార్థన చేయడం. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మన భారాలన్నీ దేవుడికి తెలియజేయాలి. అందుకే ఈ రాత్రి ప్రార్థన కొరకు మనం చేయవచ్చు. మన భారాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, మన ఊరు, మన దేశము, మన ప్రపంచం అంతటా ఉన్నటువంటి పరిస్థితులన్నీ అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. కనుక దేని విషయం చింతపడకుడు కానీ ప్రతి విషయం మందును కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి. మన సమస్యలన్నీ చెప్పాలరా? చెప్పినప్పుడు దానికి ఇంకొకటి చేయాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. చెప్పండి, ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించి మన మనవులు చెప్పుకోవాలి. చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మన అవసరాలు ఏమున్నాయని మళ్ళీ చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక అధికారి దగ్గర మనం పోయినాం అనుకోండి, చూడండి, అధికారి దగ్గరికి పోతావు. అయ్యా, నువ్వు ఎంతైనా నువ్వు చేయగలవు, నీ దయ మాకు అవసరం, నువ్వు చేయగలవు, నమ్ముతున్నాను, నీ గురించి విన్నాను, నువ్వు దయగలవాడు, గొప్పవాడు, నీ వల్లనే సాధ్యమైంది అంటే ఏంటి? మన అక్కడ చెప్పకముందు ఏం చేస్తాం? ఆయనను పొగుడుతున్నాం. చెప్పండి, ఏం చేస్తాము? పొగుడుతున్నాం. అంటే కొద్దిగా ఇంతవరకు మాకు సాయం చేసినావు, 30 సంవత్సరం మా ఇంటి దగ్గర మాకు కొన్ని సమస్యలు ఉండేది, పరిష్కారం చేసినావయ్యా. అంటే ముందున్న సమస్యలు పరిష్కారం చేసినావయ్యా, నువ్వు గొప్పవాడు, నువ్వు మాకు సాయం చేయగలవని ఒక అధికారి దగ్గరికి అడుగుతాం. అంటే మనం దేవుడి దగ్గర మన పై అధికారి, మన సర్వాధికారంలో దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరిని? సర్వాధికారం. దేవుడి దగ్గరికి మనం ఏం చేయాలా? ప్రభావ, ఇంతవరకు కాపాడినావు, ఇంతవరకు రక్షించినావు, భద్రపరిచినావు, ఆరోగ్యించినావు, నడిపించినావు, సాయం చేసినావు. గత 2 మాసాలు, ఇప్పుడు 2 మాసాలు అయిపోయింది మనకు. జనవరి, ఫిబ్రవరి మాసాలు కాపాడినావు ప్రభావ. ఎంతోమంది ఈ దినం చూడలేమని దర్శించిపోయినారు, మమ్మల్ని దర్శించినావు. జరిగిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంతోమంది రోగంలో, మంచంలో ఉన్నారు, ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు, ఎంతోమంది మరణ పడకలో ఉన్నారు. మరణాన్ని లేచి నడిచేటువంటి లేదు, పడకలో నుండి బయటికి రాలేరు, పడకకే పరిమితం, హాస్పిటల్కే పరిమితం.